ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇటీవల కాలంలో ఏదైతే కొత్తగూడెం మున్సిపాలిటీలో నిర్వహించినటువంటి టెండర్లు ఉన్నాయో ఆ టెండర్ల యొక్క ప్రక్రియలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినాయి. ముఖ్యంగా కొత్తగూడెం మున్సిపాలిటీకి సుమారు 60 లక్షల రూపాయల ఆదాయానికి గండిపడిందనే ఒక ఉద్దేశంతో ఈ రోజున అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు అందరితోటి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ రాజధాని అందరూ కూడా ముక్త కంఠంతో ఒకటే నినాదం చేయడం జరిగింది. ఏదైతే కొత్తగూడెం మున్సిపాలిటీ వారాంతపు సంత టెండర్ ఏదైతే ఉందో గతంలో నిర్వహించినప్పుడు 8 నెలలకే 51 లక్షల రూపాయలు పోయినటువంటి టెండర్ అది ఈసారి 9 నెలలు ఇంకొక నెల అదనంగా పెట్టినా కూడా మున్సిపాలిటీ వారు దాని యొక్క కనిష్ట ధరను 34 లక్షలు నిర్దేశిస్తే దానికి పావువంతు అంటే 25% అంటే 8 లక్షలకే ఈ యొక్క టెండర్ ప్రక్రియ ఏదైతే ఉందో దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినాయి. కాబట్టి ఈ యొక్క టెండర్లను రద్దు చేసే వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని చెప్పి దానికి అజెండాలన్నీ పక్కకు పెట్టి అందరం కలిసి అన్ని పార్టీ నాయకులు, ఒక్క సిపిఐ తప్ప మిగతా అన్ని రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా హాజరు కావడం జరిగింది. దాంట్లో కూడా మేము పెద్ద ఎత్తున ఒక ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి దశల వారి ఆందోళన కార్యక్రమంలో భాగంగా రేపు ఉదయం కలెక్టర్ గారిని కలిసే క్రమంలో కలెక్టర్ గారి అపాయింట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. తక్షణమే వారం రోజుల సమయంలో ఈ యొక్క ఏదైతే టెండర్ ప్రక్రియ రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. కొత్తగూడెం బంద్కు పిలుపునిచ్చి న్యాయస్థానాలను ఆశ్రయించినా కూడా ఈ టెండర్ ప్రక్రియ రద్దయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మిత్రులందరూ నమస్కారం. ఏదైతే గత ఒక వారం రోజులుగా ఈ కొత్తగూడెం చర్చాంశంగా మారినటువంటి సమస్య ఏంటంటే కొత్తగూడెం వారాంత సంత మున్సిపాలిటీలో వచ్చినటువంటి సమస్య ఏదైతే ఒకరిద్దరు మిత్రులు దాన్ని ఎత్తుకొని ప్రజలలో తీసుకెళ్లారో దాంట్లో భాగంగా మేము వాటితో భాగస్వామ్యం కావడం జరిగింది. అందులో ప్రధాన భూమిక పోషించే అవకాశం ఈ మిత్రులందరూ నాకు కల్పించడం జరిగింది. అందులో భాగం ఈరోజు కొత్తగూడెం కొత్తగూడెం అంటే దాంట్లో భాగంగా ఈరోజు కొత్తగూడెంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఈరోజు వచ్చిన ప్రతిపాదన ఏంటంటే కొత్తగూడెంలో జరుగుతున్న అనేక రకమైన సమస్యలు ఈరోజు చర్చకు రావడం జరిగింది. చెప్పుకుంటూ పోతే శాంతానికి ఉంటుంది. కాబట్టి అందులో మేము చెప్పుకున్న ఇన్ని సమస్యలు చెప్పాలంటే మీడియాలో కూడా మీకు సమయం సరిపోదు. కాబట్టి భవిష్యత్తులో అనేక రకాల కార్యక్రమాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా ఒక 10 సమస్యలు 12 సమస్యలు ఈ సమావేశం చర్చల దృష్టి ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం నిర్ణయం జరిగింది. అదేవిధంగా ఇందులో ప్రధాన నంబర్ 1 కొత్తగూడెం పరిరక్షణ సమితి అని ఒక నియోజకవర్గ పరిరక్షణ సమితి ఒక సోషల్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. రాజకీయ పార్టీలు అంటే మిగతా అనేక రాజకీయ పార్టీలు ఉంటే కొంతమంది కుదరదు. కాబట్టి దీని అందరినీ మమేకం చేయాలి. కొత్తగూడెం నియోజకవర్గ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ప్రధానమైన ఏజెండా ఏంటంటే ఒక 5 సంవత్సరాలు గడిచిన 5 సంవత్సరాలు జరిగిన మున్సిపాలిటీ జరిగిన అనేక రకాల విషయాల మీద ఒక కమిటీ వేసి ఒక ప్రత్యేకమైన కమిషన్ వేసి దీని మీద అభివృద్ధి అదేవిధంగా సంక్షేమం ఈ రెండింటిని అభివృద్ధి, అవినీతి, సంక్షేమం ఈ 3 అంశాల మీద ఖచ్చితంగా దాన్ని నిజాలు బయటపెట్టాలా. ఈ కొత్తగా వచ్చిన కలెక్టర్ డైనమిక్ ఆఫీసర్ వారి నాయకత్వంలో ఖచ్చితంగా జరుగుద్దని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా ప్రభుత్వం తీసుకెళ్లిపోయే విషయాలన్నీ కూడా ప్రభుత్వ అధికారంతో మంత్రులతో మాట్లాడదాం. మేము ఎవరికి వ్యతిరేకం కాదు. స్థానిక శాసనసభ్యుడు కానీ లేకపోతే మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ అన్ని విషయాలు వారు కూడా ఇందులో వారి సలహాలు సూచనలు ఇచ్చి కొత్తగా అభివృద్ధి సహకరించాలని కోరుతున్నాం. రేపు అంటే 19వ తారీఖు 20వ తారీఖు రేపు 20వ తారీఖు కలెక్టర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ విషయాలన్నీ కూడా కలెక్టర్ గారు దృష్టికి తీసుకుపోయి భవిష్యత్ కార్యాచరణ త్వరలో మనం ప్రకటిస్తాం. ఏదైతే కొత్తగూడెంలో దాదాపు 5 రకాల టెండర్లు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. ఎలాంటి నిబంధనలు పాటించకుండా మున్సిపల్ పాలకవర్గం అధికారులు టెండర్లు వేసి మున్సిపాలిటీకి పెద్ద ఎత్తున నష్టాన్ని చేకూరుస్తున్నారు. దాని మీద ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు, కుల, యువజన, విద్యార్థి, మహిళా సంఘాలు పాల్గొనడం జరిగింది. గత 5 ఏళ్లుగా పాలకవర్గం ఏదైతే మున్సిపాలిటీలు అభివృద్ధి చేసిందో ఆ అభివృద్ధి ఏంటో ప్రజలకు వ్యక్తపరచాలని
ఈ టెండర్ల మీద అవకతవకల మీద కలెక్టర్ ని కలిసి తక్షణమే అన్ని రకాల టెండర్లను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా డబుల్ బెడ్రూమ్ లో అవకతవకలకు పాల్పడి పేర్ల పేరుతో మోసం చేసిన వారి మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ 5 ఏళ్లు ఏదైతే ప్రజలకు సంక్షేమ పథకాల్లో అవకతవకలకు పాల్పడ్డావో వాటిని సమగ్ర విచారణ చేయించాలని చెప్పి అధికారులకు డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.